అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒక రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది ప్రోగ్రామ్ పిఎస్ లిమిట్స్లో. క్రైమ్ నెంబర్ 21/2025 అండర్ సెక్షన్ 309 క్లాస్ 6 అండ్ 308 క్లాస్ 6 ఆఫ్ బిఎన్ఎస్ 2 రాబరీ అండ్ ఎక్స్టార్షన్ తెలియజేస్తాయి. వివరాల్లోకి వెళ్తే నాగరాజు వయసు 37 సంవత్సరాలు, గంగాధర్ వయసు 31 సంవత్సరాలు, సింహకుమార్ వయసు 30 సంవత్సరాలు, టి వెంకటేష్ వయసు 27 సంవత్సరాలు. వీరు హిందూపూర్ టౌన్లోని సడ్లపల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఎవరన్నా సెక్లూడెడ్ ఏరియాలో ఒంటరిగా వెళ్తుంటే వాళ్ళని సెక్లూడెడ్ అంటే వాళ్ళని ఒంటరిగా ఉన్న వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ బైకుల్లో తీసుకెళ్ళి దూర ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళని బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి డబ్బులు తీసుకోవడం ఒక ఇదిగా పెట్టుకున్నారని మాకు ఇంట్రాగేషన్లో తేలింది. ఇక్కడ మనము వివరాల్లోకి వెళ్తే ఈ పర్టికులర్ కేసులో ఒక వ్యక్తి పేరు సంకుల కుల్లాయప్ప వయసు 29 సంవత్సరాలు. ఇతను జాతకాలు చెప్పుకుంటూ పూసలు అమ్ముకుంటూ వెళ్ళే అతను తన బైక్ మీద అతన్ని మన హిందూపూర్ టౌన్లోని అవుట్స్కట్స్లో ఆపి అతన్ని తీసుకెళ్లి మోటార్ సైకిల్ మీద తాళం చెవిని లాక్కొని అతన్ని భయపెట్టి ఆ ఫిర్యాదుని అడ్డరస్తాదాని నిర్జీవ ప్రాంతంలో 2 చింత చెట్ల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇతన్ని కొట్టి అతని చేతిలో ఉన్న అతని జోబిలో ఉన్న 500 రూపాయలు తీసుకోవడమే కాకుండా సెల్లో 32,500 కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి. అది కూడా మనము ఎవిడెన్సెస్ నీట్గా సేకరించడం జరిగింది. సో వీళ్ళు ఇంతకుముందు ఇవేమైనా చేశారా అంటే మనం గూగుల్ పే, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా కొద్ది డౌట్ ఉన్నాయి. డౌట్ ఉన్న వాళ్ళని కంప్లైంట్స్ని పిలిపించి నిజంగానే జెన్యూనిటీ ఉంటే కేసు కట్టడం కూడా జరుగుతుందండి. ఈరోజు వీళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. తర్వాత వేరే కేసెస్ జెన్యున్గా రిజిస్టర్ అయితే వీళ్ళని పీటీ వారెంట్ చేసుకొని మళ్ళీ ఇంటర్గేట్ చేయడం కూడా జరుగుతుందండి. ఈ కేసు మీద ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటివి ఖచ్చితంగా హిందూపూర్లో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడతాం. చట్టపరంగా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. మనం రికవరీ చేయడం జరిగింది. మరి వాళ్ళ దగ్గర 4 మొబైల్ ఫోన్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లో ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. 2 బైకులు కూడా, 2 మోటార్ సైకిల్. ఇంతకుముందు అలాంటి కేసులు ఏమైనా ఉన్నాయి? కేసులు వీళ్ళలో ఒకరి మీద నాన్ గ్రావిటీ పోక్సో కేసు ఒకటి నమోదు, సెక్షన్ 11-12 కింద నమోదైంది. ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ అది అతని పేరు టి వెంకటేష్ పైన నమోదైంది 2022 సంవత్సరంలో. మిగతా వాళ్ళ మీద కేసులు అయితే ఏం లేవు. ఇప్పుడు కంప్లైంట్స్ ఏమన్నా ముందుకు వచ్చినా లేదంటే ట్రాన్సాక్షన్స్ లో జెన్యూనిటీ చూసి కేసు కట్టడం కూడా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.